కూటమి ప్రభుత్వం మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి సిద్ధమైపోయింది. ల్యాండ్ పూలింగ్కి రైతులు అంగీకరించకపోతే బలవంతంగా భూముల్ని సేకరిస్తామని చెప్పేసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చెప్పడం జరిగింది. రాజధాని అమరావతి కోసం మరిన్ని భూములు అవసరం, రైతులు ల్యాండ్ పూలింగ్కు అంగీకరించకపోతే ప్రభుత్వం ద్వారా బలవంతంగా సేకరించే అంశాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం అని చెప్పేసి నారాయణ గారు చెప్పడం కూడా జరిగింది. అంతేకాదు, ప్రధాని మోదీ 2వ తేదీన అంటే మే 2వ తేదీన అమరావతిలో పర్యటించిన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు మన నారాయణ గారు అక్కడికి వెళ్తే ఆ సందర్భంగా మాట్లాడుతూ రైతుల నుంచి మరిన్ని భూముల్ని సేకరించే విషయమై ఈ ప్రాంత ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాము, ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా వస్తే బలవంతంగా భూసేకరణ అయితే చేస్తాము అని చెప్పేసి కరాఖండిగా మన నారాయణ గారు చెప్తున్నారు. అవునండి నారాయణ గారు, తీసుకోండి, మీ భూములు అయితే కాదు కదా, పేద ప్రజల యొక్క పేద రైతుల యొక్క భూములు కదా, మీరు పెత్తందారులు, మీరు ఏమైనా చేయగలరు, తీసుకోండి, మీకు అడ్డేముంటుంది. విశాఖపట్నంలో కూడా 1,00,000 ఎకరాలు తీసుకోండి. విశాఖ ఉక్కుతో పాటుగా విశాఖపట్నాన్ని అమ్మేసి రాష్ట్ర అప్పులు తీర్చేయండి. అమరావతిలో ఏదో మీరు అనుకుంటున్నారు కదా, అమరావతిలో ఏదో చేసేయండి. అప్పుడు అమరావతికి పోటీగా ఇంకొక నగరం ఏది కూడా రాష్ట్రంలో ఉండదు, ఒక అమరావతి ఉంటుంది. దీనికి విశాఖపట్నం ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, రాయలసీమ ప్రజలు కానీ ఎవరు కూడా అభ్యంతరం చెప్పరు. కానీ ఇక్కడ ఒక షరతు, విశాఖపట్నంలో వారానికే 2 IPL మ్యాచ్లు నిర్వహించండి, ఎంచక్క గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ బతికేస్తాం. ఇప్పుడు కావాల్సినటువంటి ఇప్పుడున్నటువంటి యువతకు కావాల్సింది ఇవే. పూలింగ్కు రైతులు అంగీకరించకపోతే భూముల్ని సేకరిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నారాయణ గారు, అమరావతి కోసం మరిన్ని భూములు అవసరం, రైతులు ల్యాండ్ పూలింగ్కి అంగీకరించకపోతే ప్రభుత్వం ద్వారా సేకరిస్తామని చెప్పేసి ఇలా మాట్లాడడం ఏదో మనకైతే అర్థం కాదు. అమరావతిలో ఏమో రైతుల దగ్గర నుంచి భూములు సేకరిస్తారు, విశాఖపట్నంలో ఏమో ప్రభుత్వ భూముల్ని అప్పనంగా పెత్తందారులకి కట్టబెడతారు. ఈ 4 సంవత్సరాలు 1 year అయిపోయింది. ఈ 4 సంవత్సరాలు ఇలానే నడిపించేస్తారా? మే 2వ తేదీ మన మోదీ గారు రాబోతున్నారు. ఇంకా మోదీ గారికి రాక కోసం కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడుతుంది. ఏదో గ్రాఫిక్స్ అంట, సెట్టింగ్స్ అంట, లైటింగ్స్కి వీటికన్నిటి కూడా కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి ఖర్చు పెడుతున్నారు. వృధాగా ఖర్చు పెడుతున్నారు. పేద ప్రజలకి ఏమైనా సరే ₹1 పంచండి అయ్యా అంటే పంచరు, కానీ ఇలా వృధాగా ఖర్చులు మాత్రం బీభత్సం. ఇలా బీభత్సంగా అడిగేవాడు లేడు. ఎందుకంటే ప్రజలు కూడా ఒక మ్యాండేటరీ ఇచ్చేశారు. 160కి పైగా సీట్లు ఇస్తే ప్రభుత్వాలు ఇలానే ఉంటాయి. ఏమైనా సరే లిమిటెడ్గానే ఇవ్వాలా, అప్పుడే ప్రభుత్వాల మీద కూడా భయం ఉంటుంది. ఇలా హై మ్యాండేటరీ ఇవ్వడం వల్ల అడ్డు అదుపు లేదు. దోపిడీలు, దౌర్జన్యాలు, దాడులు, భూ కబ్జాలు, మాఫియా ఏ విధంగా నడుస్తుందో మనందరం కూడా చూస్తున్నాం. ఇప్పుడు అమరావతి అంటూ నారాయణ గారు అయితే ఆ అమరావతిలోనే కూర్చొని పాపం ఏం చేస్తున్నాడో ఆయనకైనా అర్థమవుతుందో ఏమో మనకైతే అర్థం కాదు. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారి కన్సర్న్లో నడిచేటువంటి వ్యవహారాలే. చూద్దాం మరి ల్యాండ్ పూలింగ్ బలవంతంగా చేసేట్టుగానే కనిపిస్తున్నారు. దీని మీద రైతులు, ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.